అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మాత్రం రాగి సంగటితో పాటు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను. రాగి సంగటితో గ్రేవీ వండాలి కాబట్టి నేనైతే ఉల్లిగడ్డలు అయితే మాత్రం మిక్సీ ఆడతాను. లేదంటే మాత్రం కట్ చేసే పెడతాను. సో, మా వారైతే చికెన్ తెచ్చారు. బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే మాత్రం రాగి సంగటి ఇంకా చికెన్ అయితే తయారు చెయ్యు అని చెప్పారు. సో, దానికోసం అయితే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నా. సో, రైస్ అయితే బాయిల్ చేస్తున్నాను. రైస్ ఉడికిపోయిన తర్వాత దాంట్లో రాగి పిండి అయితే వేస్తాను. మా ఊర్లో అయితే మాత్రం నూకలతో చేస్తాము. బియ్యం ఆడించిన తర్వాత నూకలైతే వస్తాయి కదా! సో, ఆ నూకలు ఉడకబెట్టేసి మేమైతే రాగి సంగటి చేస్తాం. ఇక్కడైతే అవి ఏమీ ఉండవు కదా! సో, ఆ బియ్యమే బాగా మెత్తగా చేసి ఉడికిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ రెడీ చేస్తాను. రాగి సంగటి పిండి అయితే ఏస్తాను. ఊర్లో పండించిన సోలుతోనే సోడిపిండి అయితే చేస్తాము. రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తినేయాలి. లంచ్ వచ్చేసి తర్వాత వ్లాగ్‌లో అయితే పెడతాను. లంచ్ అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు. మార్నింగే బ్రేక్‌ఫాస్ట్‌కి మాకు నాన్ వెజ్ తినడం అలవాటు. వీడియో అయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.